మెదక్ జిల్లా నారాయణఖేడ్లో నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్రకు పెద్ద శంకరంపేట మండల బీజేపీ అధ్యక్షుడు కోన విఠల్ ఆధ్వర్యంలో గురువారం ఆయా గ్రామాల నుండి అధిక సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు నాయకులు సభకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మండల బీజేపీ అధ్యక్షుడు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో మూడోసారి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. మోదీ నేతృత్వంలో భారత్ ప్రపంచ దేశాల్లోనే నెంబర్ 1 గా గుర్తింపు పొందుతున్నదని అన్నారు. మూడోసారి కేంద్రంలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ నాయకులు మండల శ్రావణ్ కుమార్, మంగళి కృష్ణ, అనిల్, సంగమేశ్వర్, బుగుడాల కృష్ణ ఆయా గ్రామాల నుండి అధిక సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు నాయకులు తరలి వెళ్లారు. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఈ రోజు విజయ సంకల్ప యాత్ర నారాయణఖేడ్ పట్టణంలో విచ్చేస్తున్న శుభ సందర్భంగా పెద్ద శంకరంపేట నుంచి మేము బీజేపీ నాయకులు కార్యకర్తలము భారీ ఎత్తున నారాయణఖేడ్ విజయ సంకల్ప యాత్ర విజయవంతం చేయడానికి శంకరంపేట నుంచి మేము బయలుదేరడం జరిగింది. ఈరోజు మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలో అగ్రగామి దేశంగా నిలుపుడు కోసం కంకణబద్ధుడై పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారికి మూడోసారిగిన భారతదేశ ప్రజలు ఓటు వేసి మన నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానిగా చేయాలని ఆల్రెడీ భారతదేశం అంతటా ప్రజలంతా కోరుకుంటున్నారు. ఆ సందర్భాన్ని మన తెలంగాణ రాష్ట్రం నుంచి మన 17 సీట్లల్లో 15 సీట్లైన మన నరేంద్ర మోడీ గారికి మన తెలంగాణ నుంచి గిఫ్ట్గా ఇవ్వాలని ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఈ 2 నెలలు కష్టపడి పనిచేసి మళ్ళా 5 సంవత్సరాలు మన నరేంద్ర మోడీ గారిని ఈ దేశ సుసంపన్నంగా నిలపడానికి అందరం కంకణబద్ధులమై పనిచేయాలని కోరుకుంటున్నాం.